ఈ కథ ముజఫర్పూర్లో నివసించే ముంతాజ్ అనే స్త్రీ గురించి. ఆమెకు తన నగలు అంటే అమితమైన ప్రేమ. ఈ ప్రేమ కేవలం ఇష్టం మాత్రమే కాదు, అది ఒక వ్యసనంగా మారింది. ఆమె జీవితంలో బంధాలు, బంధుత్వాల కంటే ఆ నగలు ఎక్కువ ప్రాధాన్యత సంపాదించాయి. ఆమె చివరి కోరిక కూడా ఏమిటంటే తనను మరణించిన తరువాత తన నగలుపాటు సమాధి చెయ్యాలని. కాని ఆ కోరిక ఒక భయంకరమైన శాపంగా మారింది. ముంతాజ్ తన నగలు తడుముతూ, ఇవి నా జీవితం, నా ఆత్మ, నీవు నాకు సర్వం అని అంటుంది. ఆమె కళ్లలో ఒక వింతైన మెరుపు కనిపిస్తుంది. ఆమె గదిలో ఒంటరిగా ఉంటుంది, కాని ఆమె మాటలు గదిలోని చీకటిని కూడా భయపెడుతున్నాయి. ఆమె జీవితంలో ఎవరూ ఆమెకు సమీపంగా లేరు, ఎందుకంటే ఆమె నగలు పట్ల ఉన్న వ్యసనం ఆమెను అందరి నుండి దూరం చేసింది. ఆమె చివరి రోజులలో ఆమె తన కుటుంబానికి చెప్పింది, నన్ను నా నగలుపాటు సమాధి చెయ్యండి, ఎవరైనా వాటిని తాకితే వారి జీవితం నాశనమవుతుంది. ఆమె గొంతులో ఒక భయంకరమైన హెచ్చరిక ధ్వనిస్తుంది. అస్లాం తన భార్య నఫీసాకు ఒక బహుమతి ఇవ్వాలని కోరుకుంటాడు, కాని అతని దగ్గర డబ్బు లేదు. అతను ముంతాజ్ సమాధిలోని నగలు చూసి, ఇవి ఎవరికీ అవసరం లేదు, నఫీసా ఈ నగలు ధరిస్తే ఎంత బాగుంటుంది అని ఆలోచిస్తాడు. అతను ఆ నగలు దొంగిలిస్తాడు. అప్పుడు నఫీసా అంటుంది, అస్లాం, ఇవి ఎక్కడి నుండి తెచ్చావు? ఇంత అందమైనవి, నువ్వు నిజంగా నాకోసం ఇంత చేశావా? అప్పుడు అస్లాం అన్నాడు, అవును నా బేగం, నీకోసం ఏమైనా చేస్తాను. అతను నవ్వుతూ నిజం చెప్పకుండా దాటవేస్తాడు. నఫీసా ఆ నగలు ధరిస్తుంది. ఆమె ముఖంలో సంతోషం కనిపిస్తుంది, కాని అద్దంలో ఆమె వెనుక ఒక నీడ కనిపిస్తుంది. ఆ నీడ ముంతాజ్ ఆత్మలా కనిపిస్తుంది. ఆమె కళ్లలో కోపం మరియు పగ కనిపిస్తాయి. నఫీసా నగలు చూస్తూ, ఇవి నా జీవితాన్ని మార్చేస్తాయి అని అనుకుంటుంది. కాని ఆ రాత్రి ఆమెకు వింతైన శబ్దాలు వినిపిస్తాయి. గాజుల శబ్దం, గుసగుసలాడే స్వరం. ఇవి నావి, నువ్వు వాటిని తీసుకున్నావు అని ఒక స్త్రీ గొంతు వినిపిస్తుంది. నఫీసా భయపడుతుంది, కాని ఆమె నగలు వదలలేకపోతుంది. మరుసటి రోజు నఫీసా ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆమె కళ్లలో ఒక వింతైన చూపు కనిపిస్తుంది. ఆమె మాటలు గందరగోళంగా ఉంటాయి. అస్లాం ఆందోళన చెందుతాడు. అతను తన స్నేహితుడు అక్బర్ను కలుస్తాడు. అక్బర్ అంటాడు, అస్లాం, నువ్వు చేసినది పెద్ద తప్పు. ముంతాజ్ ఆత్మ ఆ నగలతో ముడిపడి ఉంది. ఆమె కాలాజాదు ఉపయోగించేది. ఆ నగలు తాకిన ఎవరైనా ఆమె శాపానికి గురవుతారు. అస్లాం భయపడతాడు. నేను నఫీసాను రక్షించాలి, ఏం చెయ్యాలి? అక్బర్ అంటాడు, ఆ నగలు తిరిగి సమాధిలో ఉంచాలి. కాని ఒక జత పట్టిలు ఇంకా సమాధిలో ఉన్నాయి. నఫీసా వాటిని తీసుకోవడానికి వెళ్ళి ఉండవచ్చు. ఆమెను ఆపాలి, లేకపోతే ముంతాజ్ ఆత్మ ఆమె శరీరాన్ని పూర్తిగా ఆక్రమిస్తుంది. నఫీసా కళ్లలో ఒక వింతైన మెరుపు కనిపిస్తుంది. ఆమె మాటలు ముంతాజ్వి అని అనిపిస్తాయి. ఈ శరీరం నాది, నా ఆభరణాలు నాకు తిరిగి ఇవ్వండి అని ఆమె అరుస్తుంది. అస్లాం మరియు అక్బర్ సమాధి వద్దకు చేరుకుంటారు. అక్బర్ ఒక పాత మంత్రాన్ని ఉపయోగిస్తాడు. దానితో ముంతాజ్ ఆత్మ బలహీనపడుతుంది. అస్లాం నఫీసా దగ్గర నుండి నగలను తీసివేసి సమాధిలో ఉంచుతాడు. కాని ముంతాజ్ ఆత్మ ఒక చివరి ప్రయత్నం చేస్తుంది. ఆమె నఫీసాను గట్టిగా పట్టుకుంటుంది. అక్బర్ అంటాడు, అస్లాం, ఆ బిచ్చియరను తాకనివ్వకు, అవి ఆమెకు పూర్తి శక్తిని ఇస్తాయి. అస్లాం తన జీవితాన్ని పణంగా పెట్టి నఫీసాను రక్షిస్తాడు. చివరకు వారు ఆభరణాలను సమాధిలో ఉంచి మంత్రాలతో ఆత్మను బంధిస్తారు. నఫీసా కళ్ళు తెరుస్తుంది. ఆమె సాధారణ స్థితికి వస్తుంది. ఒక ఆత్మ ఈ లోకాన్ని వదలకుండా ఉండటానికి ఒక ప్రధాన కారణం ఆశ. అది ఒక వ్యక్తి, జంతువు లేదా వస్తువు కావచ్చు. ముంతాజ్ ఆభరణాల పట్ల ఆశ ఆమెను ఈ లోకంలో ఉంచింది. ఎవరైనా మరణించిన వ్యక్తి యొక్క వస్తువులను తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కొన్ని నగలు కేవలం బంగారం కాదు, అవి ఒక శాపం కావచ్చు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తెలుగు డార్క్ స్టోరీస్కి సబ్స్క్రైబ్ చేయండి.